నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం మొదలుగానుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు స్థానిక సంస్థల్లో పోటీ చేసి తమ సత్తా చాటాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అయితే స్థానిక సంస్థల్లో ఇటుపక్క కూటమి, మరోపక్క వైఎస్ఆర్సీపీ. అయితే కూటమి పార్టీల్లో ఏ పార్టీ ఎంత పర్సంటేజ్ స్థానిక సంస్థల్లో పోటీ చేస్తుంది? తెలుగుదేశం 80%, జనసేన 15%, బీజేపీ 5% పోటీ చేస్తాయని ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి వార్త. అయితే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి, జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కొన్ని సంచలనమైన కామెంట్ చేశారు. తమకు బలమున్న దగ్గరే పోటీ చేస్తామన్నారు. అయితే ఆయన ఎప్పుడైతే ఆ వ్యాఖ్యలు చేశారో జనసేన పార్టీ సోషల్ మీడియా మొత్తం మంత్రి నాదెండ్లపై విరుచుకుపడింది. పార్టీ పెట్టి 12 ఏళ్ళైంది, ఇంకా బలపట్టం ఏంటి? అంటే బలం ఉంటేనే పోటీ చేస్తామంటే బలం లేదంటే పోటీ చేయమా? బలం లేని దగ్గర మీరు పోటీ చేశారు కదా అని చెప్పేసి ఏకంగా నాదెండ్లనే ప్రశ్నించింది జనసేన పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా విభాగాలు, ఆ పార్టీలో యాక్టివ్గా పనిచేసే సోషల్ మీడియా యాక్టివిస్టులు. ఇక వెంటనే తెల్లారి మాట మార్చారు మంత్రి నాదెండ్ల. రాష్ట్రంలోని జనసేన నేతలకు అవకాశం కల్పించాలన్నారు. స్థానిక ఎన్నికల్లో అలాగే ఉంటామనుకుంటే పొరపాటేనన్నారు. అప్పటి ఫార్ములా ఇప్పుడు వర్తించదన్నారు. కూటమిని బలపరిచేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో 4 అడుగులు వెనక్కేశాం, ఈసారి అయితే వెనక్కి వెయ్యం, తొలుత బలమన్న చోటే పోటీ చేస్తామన్న నాదెండ్ల జనసేన పార్టీ సోషల్ మీడియా తిరుగుబాటు చేయడంతో ఖచ్చితంగా జనసేన పార్టీ బలంగా పోటీ చేస్తుంది, త్యాగాలు చేయం, మా నిష్పత్తులు మేము పోటీ చేస్తామని చెప్పేసి కామెంట్ చేశారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అయితే వ్యతిరేకతతో కార్యకర్తలకు న్యాయం జరిగేలా చూస్తామని ప్రకటించారు. స్థానిక సంస్థల్లో కూటమి నిష్పత్తి గురించి కూడా చర్చ నడుస్తోంది. స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు కూటమి అధిష్టానానికి తలనొప్పిగా మారనుందా? ఈ అంశాలను చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, లోకల్ బాడీ హీట్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నల్లం శ్రీనివాస్ గారు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వారు మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా సురేంద్ర నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతున్నారు. ఇక ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అంటే మనం డిబేట్లోకి వెళ్ళే ముందు నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఒకసారి వారు ఏం మాట్లాడారు విందాం. ఒకసారి బయట ప్లే చేయండి. ఎన్డీఏలో మేము భాగస్వాములుగా ఒక బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిధుల విషయంలో ఎక్కడ కొరత లేకుండా మేము చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సిద్ధమవుతా ఉన్నాం. ఈ కోణం నుంచి మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించే విధంగా, ఎక్కడైతే స్థానికంగా నాయకత్వం ఉందో ఆ నాయకత్వాన్ని బలోపేతం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించినప్పుడు వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. మనతోటి డిబేట్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నల్లం శ్రీనివాస్ గారు, వారితో మాట్లాడదాం. నల్లం శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో ఇప్పుడు మీ పార్టీ సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు విన్నారు కదా. అయితే వారు నిన్న మాట్లాడిని కూడా ఒకసారి మీకు వినిపిస్తాను, దీని తర్వాత మీ వివరం తీసుకుంటాం. కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారు అనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది. విన్నారు సార్? విన్నాను. అంటే ఏంటి 12 ఏళ్లలో నాయకత్వం లేదా, పార్టీ బలపడలేదా, ఇంకో 10 ఏళ్ళు పెట్టిద్దా? సార్ ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యాన్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి.
సార్ ఏదైతే నిన్న మా పిఎస్సి చైర్మన్ గారు గౌరవ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడింది ఒక విధంగా వక్ర మార్గంలోకి తీసుకెళ్లారు సార్. ఒక ఇంటర్నల్ మీటింగ్లో ఓకే, కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలను మోటివేట్ చేసే విధానంలో మనం స్థానికంగా బలపడాలి, మనం బలపడితేనే కదా రేపన్న రోజు మనం అడగగలం అనే ఒక మోటివేషన్లో కార్యకర్తల్ని మోటివేట్ చేసే కార్యక్రమంలో ఉండగా ఈ పదాలు వాడటం జరిగింది. అంతే తప్ప జనసేన పార్టీకి బలం లేదనో, లేదంటే పార్టీ టీడీపీ కన్నా తగ్గి ఉండాలనో, లేదంటే వేరే ఇతర పార్టీలతో కంపేర్ చేయాలనో ఆయన ఉద్దేశం అయితే కాదండి. ఆయన ఉద్దేశం ఈరోజు స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే 2024లో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఆయన తగ్గి ఏదైతే కూటమిలో భాగంగా 21 సీట్లు తీసుకుని త్యాగానికి సిద్ధపడ్డారో ఆ రోజు అప్పటి వరకే సార్. ఆ తర్వాత పార్టీ బలపడింది. ఈరోజు పార్టీ ఏ రకంగా ఉన్నదన్నది ప్రజలు చూస్తున్నారు. రీసెంట్గా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ నాగేంద్రబాబు గారు అరకు టూర్ వెళ్ళినప్పుడు మేము కూడా గ్రౌండ్ లెవెల్ని అబ్జర్వ్ చేయడం, అక్కడ అరకు ప్రజలు కానీ లేదంటే గిరిజనులు కానీ గుండెల్లో తీసుకుంటున్నారండి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ వాస్తవాలే అండి. అంతే తప్ప సోషల్ మీడియాలో వచ్చినట్టో లేదంటే కొన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఫేక్ న్యూస్ని దయచేసి నమ్మవద్దు. పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీకి రావాల్సిన ఏదైతే ప్రతిఫలాలు ఉన్నాయో అవన్నీ కొట్లాడైనా మేము తెచ్చుకుంటాం సార్. అందులో ఎక్కడా సందేహపడక్కర్లేదు. అంటే ఎంత పర్సెంట్ పోటీ చేస్తారు? నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు అనుకుంటా మార్నింగ్ తెలుగుదేశం పార్టీ 80% పోటీ చేస్తుంది, జనసేన 15% పోటీ చేస్తుంది, బీజేపీ 5% పోటీ చేస్తుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్తలు మీరు చూసారా? నేను చూశానండి. ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఆంధ్రజ్యోతి అన్న పేపర్లో ఏదైతే 80-15-5 అని ఒక ఈక్వేషన్ వచ్చిందో అది పూర్తిగా అవాస్తవం అండి. అవునా? అది ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆంధ్రజ్యోతిలో ఉందో ఆ జ్యోతికి వాళ్ళకి సంబంధించిన పేపర్లో వాళ్ళ కన్వీనియంట్గా వేసుకున్నారండి. మమ్మల్ని తగ్గించాలనో లేదంటే ఒక ఫెయిల్యూర్ వదలాలనో కారణాలు ఏదైనా కావచ్చు. కానీ దానికి సంబంధించి అయితే పొత్తు అన్నదో లేకపోతున్న సీట్లు సర్దుబాటు అయితే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించాలి, లేదంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, లేదంటే వీళ్ళిద్దరి సమక్షంలో జరుగుద్ది తప్ప మీరు నేను మాట్లాడుకున్నాం లేదంటే ప్రతిగా అధినేతలు మాట్లాడుకుంటేనో ఇవి సెట్ అవ్వవు సార్. దయచేసి ఆ వార్తనైతే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అది అవాస్తవం, గాలి వార్త. ఒక మాటలో చెప్పాలంటే అది గాలి వార్త. దానికి ఏ విధమైన సైద్ధాంతిక ఇది లేదండి. సో తప్పకుండా మాకు రావాల్సిన షేర్ ఏదైతే ఉందో దామాషా ప్రకారంగా మాకు వచ్చిన ఓట్ బ్యాంకుని బట్టి, అలాగే ప్రస్తుతం మా పార్టీ ప్రజల్లో ఉన్న ఆదరణ బట్టి, ఎక్కడైతే మేము బలంగా ఉన్నామనే స్థానాలను బట్టి మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఆ రకంగానే మా వాటాని మేము కొట్లాడైనా మేము తెచ్చుకుంటాం సార్. అంటే నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది అదేనా? అయితే నాదెండ్ల నిన్న ఒక రోజు ఈ రోజు ఒక స్టేట్మెంట్ ఎందుకు సార్ అదే చెప్తున్నాను సార్. నిన్న సార్ ఏం చెప్పారు నాదెండ్ల మనోహర్ గారు, ఇంటర్నల్ మీటింగ్ అది ఇంటర్నల్ మీటింగ్లో కార్యకర్తలు ఇప్పుడు ఇంటర్నల్గా చాలా మాట్లాడతారు. మీరు ఎందుకు అడుగుతారు? ఎవరైనా ఒక బలం లేని వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ముందు మీరు బలపడండి రా, తర్వాత మీరు అడగండి అని అడుగుతారు. అందులో తప్పేం లేదు. ఇంటర్నల్ మాట్లాడుకున్నప్పుడు మరి అవన్నీ స్పీచ్ బయటికి రాకుండా సార్ చూస్తారు. ఇంటర్నల్గా మాట్లాడింది అది మోటివేట్ చేసేది. దాంట్లో చిన్న చిన్న బిట్లు కట్ చేసో లేదంటే ముక్కలు కట్ చేసో మీరు వేసుకుంటే దానికి బాధ్యత వహించదు కదా సార్ పార్టీ. ఆయన మాట్లాడియే కదా. ఆయన మాట్లాడి నేను కాదంటలేదండి. అది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, నాకు ఒక కోరిక ఉంటుంది. నా కోరికని నేను ఎలాగైనా ముందు ఇంజనీర్ అవ్వాలంటే నువ్వు ఎంసెట్ పాస్ అవ్వాలరా అని చెప్తాం. అది తప్పేం కాదు కదా. ఇప్పుడు డొనేషన్లు కూడా తెచ్చుకోవచ్చులేండి. అది ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదా సార్. ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదండి. ఇక్కడ కూడా మా గౌరవ నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది కూడా ముందు మీరు గ్రామాల్లో బలపడండి, తర్వాత వచ్చి అడగండి ఎన్ని సీట్లు ఏటన్నది. మోరెవర్ ఇది మన పరిధిలోని కాని అంశం సార్. ఇన్ని సీట్లు పోటీ చేయాలి ఈ రంగం అదంతా మా అధ్యక్షుల వారు చూసుకునే వ్యవహారం అండి. ఆయన పరిధిలోకి వెళ్ళి మనం గేమ్ ఆడదామన్నది చాలా తప్పు. అసలు అలాంటి సందర్భమే ఉండదండి. ఏ నిర్ణయం తీసుకున్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని స్థానిక నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఆ రకంగానే జనసేన అడుగులు ఉంటాయి కూడా.
ఇందులో ఎక్కడ ఎవరు సందేహపడక్కర్లేదు. లేదా 10% 15% సర్దుకుంటారా? అసలు ఆ సమస్య లేదు సార్. మీరు 30 ఏదో గాలి సార్ 30% చెప్తున్నాం కదా సార్, అధినేత పరిధిలో ఉన్న అంశాలని మనం టచ్ చేయకూడదు. ఓకే. ఆయన ఏ నిర్ణయం చంద్రబాబు గారు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు. డెఫినెట్ మరి పత్రికలు ఎట్లా వస్తున్నాయి అందరికన్నా ముందు? గాలి వార్తలకు ఏముందండి, వాళ్ళకి స్పైసీ న్యూస్ కావాలి, వారి సర్క్యులేషన్ కోసం, టీఆర్పీ కోసం వాళ్ళు వేసుకుంటారు. దానికి కూడా సంబంధం లేదా? సంబంధం ప్రభుత్వానికి లేదండి. కానీ ఆ వార్తలకి? అసలు దేనికి సంబంధం లేదు సార్. ప్రభుత్వానికి కానీ, అటు జనసేన పార్టీకి కానీ, ఇటు టీడీపీకి కానీ, అటు బీజేపీకి కానీ దాని మీద ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి ఇది మాకు అవసరం లేదు. అది కేవలం గాలి వార్త, గంటపదంగా చెప్పగలుగుతాం. ఓకే ఓకే వన్ బై వన్ మాట. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. జ్వాలాపురం శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. అసలు పోటీ చేస్తున్నారా? స్థానిక సంస్థలు ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా ఎన్నికలకి సిద్ధమవుతున్నారు. స్థానిక సమరానికి సై అంటూ ఉన్నారు. జనసేన పార్టీ కూడా ఖచ్చితంగా వారికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో, గ్రౌండ్లో ఎంతైతే బలం ఉందో ఆ నిష్పత్తి ప్రకారం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక 4 మెట్లు మొన్న ఎమ్మెల్యే ఎన్నికలు అప్పుడు దిగాము 2024లో, ఇప్పుడు దిగే పరిస్థితి లేదని నాగల మనోహర్ గారు వెంటనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సో ఏం చెప్తారు మీరైతే ఈ అంశాల మీద? బ్రహ్మనాయుడు గారు, మాది 3 ముక్కల పేకాట కాదు, మాది ఓకే సింగిల్ స్ట్రైట్ ఫైట్. ఓకే అంటే ఆ పక్క ఎంతమంది కలిసి వచ్చినా మేము సింగిల్ గా ఫైట్ చేసే దమ్ము ధైర్యం ఉన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే ఇంకోటి, ఇప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్ ఫేక్ అన్నారు బ్రదర్. అంటే ఫేక్ అనలేదు, అది వాళ్ళ స్పైసీ కోసం, వాళ్ళ రేటింగ్ కోసం వేసుకున్నారు. దానికి మా పార్టీలకి, మా ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నారు. అదే బ్రహ్మనాయుడు గారు. అని మీరు మార్చి చెబుతున్నారు. ఫేక్ వేరు, వాళ్ళ యొక్క రేషియో కోసం వాళ్ళు ఏదో అత్యుత్సాహం పడేది వేరు అనేది వారు చెప్తున్నారు. అదే ఇప్పుడు వారు చెప్పిన దాన్ని అర్థం తీసుకుంటే ఆంధ్రజ్యోతిది పేపర్ కానీ ఇప్పుడు మీరేసిన బిట్టేశారే, ముక్కలు ముక్కలు కట్ చేసేసారు మీరు, అంతే. ఓకే వాళ్ళ మాటల్లో ఆంతర్యం ఏమంటే మీ దగ్గర ఇది లేదు సరిగా, ఆంధ్రజ్యోతిలో ఇది లేదు అని చెప్పారు. ఆంధ్రజ్యోతిలో అది గాలి వార్త కాదు బ్రదర్, నారావారి వార్త. నారావారు చెప్తేనే అక్కడ వేస్తారు. అది అంటే పొద్దున ఫోన్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? ఫోన్ చేసి మాట్లాడతారా? లేకపోతే కాదు, అడకత్తెరలో పోక చిక్క మాదిరి మళ్ళీ ఇరుక్కొని పోతారు బ్రదర్. మీరు అంత దూరం పోయి ఇరుక్కోద్దండి, చాలా కష్టం అవుతుంది. మీతో కలవమంటారా ఏంటి? మీతో కలవమంటారా ఏంటి వాళ్ళని? అట్లా కాదు, వారు నారావారు చెప్తేనే ఆంధ్రజ్యోతిలో ప్రచురిస్తారు. చెప్పినప్పుడు ఈయన పక్క నుండి విన్నారు సార్. ఆశామాషిగా వేయరు అక్కడ. కంటిన్యూ చేయండి సార్. ఇంకోటి నన్ను మాట్లాడండి. ఇంకోటి, రాజకీయాలు అనేటువంటివి మన నాదెండ్ల మనోహర్ గారు చెప్పినది ఏమంటే చాలా అందరికీ, కార్యకర్తలందరికీ న్యాయం చెయ్యాలనేటట్టు మాట్లాడారు. అవును. నేనేమంటున్నానంటే మీరు ఇంతకుముందు చెప్పారు టీడీపీ 80, జనసేన 15, బీజేపీ 15 అని. బీజేపీ 15 కాదండి, బీజేపీ 5. పాపం వాళ్ళని చాలా కుదించేశారు. బీజేపీ 5. నాదెండ్ల మనోహరి మాటల్లో మాకు అర్థమైనది ఏమంటే జనసేన 80, టీడీపీ 15, బీజేపీ 5 అని మాకు అర్థమైంది మళ్ళీ. ఎందుకంటే వారంత స్టాండర్డ్ గా, స్టబన్ గా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 అడుగులు అసెంబ్లీ ఎన్నికలప్పుడు వెనకేసాం. అవును. ఇప్పుడు 6 అడుగులు ముందుకేయాలని ఉన్నారు. అంటే వీరు వారైతారు, వారు వీరైతారు. మీకు కావాల్సింది అదేగా, వాళ్ళిద్దరు గొడవ పడితే అవకాశం మీకు వస్తుందని. మాకు వాళ్ళు పాపం జనసేన ఎప్పటి నుంచో బలపడాలా అని ఉందప్ప. ఎందుకని అంత ప్రేమ ఏంటి మీకు జనసేన మీద? నాకు అర్థం కావట్లేదు. అదే ప్రేమ కాదు, ఒక్కొక్క రాజకీయ పార్టీలకు ఉన్న అనుబంధము, మనతో వారికి ఉన్నటువంటి దీంతో నేను అందరూ బాగుండాలనుకునే రకం. మేము అందరూ అంటే మీరు జనసేన పార్టీ నాయకులతో ఫ్రెండ్షిప్ చేస్తారా ఏంటి అధినాయకత్వంతో? ఏ తప్పే అట్ట కాదు. నేనేమంటున్నానంటే అందరూ బాగుండాలా, దాంట్లో మేముండాలా అనే రకం. మరి బీజేపీ వాళ్ళు ఏం పాపం చేశారు? వాళ్ళు ఎదగాలని ఎందుకు కోరుకోరు మీరు? కాదు బ్రహ్మనాయుడు గారు, మీకు బ్లెస్సింగ్స్, మీకు పైనుంచి బ్లెస్సింగ్స్ ఉన్న వారే కదా ఇస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని ఇక్కడ మొత్తం మీద దీన్ని చూసుకుంటా పోతే ఏమైతుందంటే, నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటంతో ఆంతర్యం ఏమంటే మా క్యాడర్ కు మంచి అవకాశాలు ఇయ్యాలా అనుకుంటున్నాడు. కానీ అడగకనే అడిగినట్లు ఉంది. అంటే మాకు ఎక్కువ కావాలని జనసైనికులు ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని, వార్డు మెంబర్లు గాని దీనిలో
నాకు తెలిసి పోటీ పడతారు, జనసైనికులు పోటీ పడతారు, టీడీపీ నేతలు పోటీ పడతారు. కానీ దీంట్లో సయోధ్య కుదర్చడం అనేది చాలా తలకాయ నొప్పిగా మారుతుంది. అది వాళ్ళ పని, ఎందుకంటే పార్టీలు వాళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. మొత్తానికి ఏదైతేనైతే అధికార కూటమికి ఇది సరికొత్త సవాలుగా మారిందనేది చెప్పొచ్చు. ఈ యొక్క ఏవి సంస్థాగత ఎన్నికలు అనేటివి ఈ దీంట్లో మన సర్దుబాటు చేయడం అనేది ఎంతవరకు చేస్తారనేది చూడాలా. అదొకటి. ఇప్పుడు మనకు మన నాదెండ్ల మనోహర్ గారు అయితే మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే స్పష్టంగా మేమేమంత తగ్గే రకం కాదు. అప్పుడైతే 4 అడుగులు వేసాం, ఇప్పుడు మేము 6 అడుగులు వేస్తాం, మీరు 4 అడుగుల్లో మీరు సరిచేసుకోండి, మిగతాది మరీ చూసుకుందాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గాని జన సైనికులు గాని ఏగంప కింద మూసిపెడతారండి పాపం. నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు దండి ఉన్నారు పాపం, కార్యకర్తలంతా. వాళ్ళందరికీ ఇప్పుడు వీళ్ళు మాత్రమే చూసుకుంటే నాదెండ్ల మనోహర్ గారు ఏమో మంచి మంత్రి పదవి, పార్టీ అధ్యక్షులు ఏమో డిప్యూటీ సీఎం, మిగతా వాళ్ళు కొంతమంది మంత్రులు అయిపోయారు, ఎమ్మెల్యేలు అయిపోయారు, 21 మంది. ఇంకా మన బ్రదర్ మనకి టీవీలో కూర్చున్నారు. ఇట్లా వాళ్ళు గాని కింద నాయకులు గాని ఏం కావాలా? కావాలంటే ధన్యవాదాలు. మీ జాలి దయ వారికి అక్కర్లేదు అంటున్నారు. లేకపోతే గంభీరాలు కానీ కన్నీర్లు కానీ మాకు లేదు, మీ గురించి కోరుకుంటున్నారు మంచిగా మీలాంటి వద్దులేదు సార్. శ్రీకాంత్ గారు నేనేమనుకుంటానంటే, మిత్రులు మనం మాట్లాడుకుంటూ ఉంటాము, మాట్లాడుకున్నప్పుడు ముఖ పరిచయం ఉంటుంది. మీరు పైకి వస్తే మాకు మంచిది కదా అని మా ఆంతర్యం. అంతేలేండి, తప్పులేదు. అది గొప్ప విషయం. అది అందరూ బాగుండాలి, మనతోటి డైలీ చర్చల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ఓ మంచి స్థాయిలో ఉండాలని కోరుకోవడం మనిషి యొక్క మంచితనం, అది మానవత్వం కాదు. ఇంతకు ముందు నాయుడు నన్ను అడిగా, ఏమన్నా సంస్థాగత నెలలో నిన్ను మేము చూడొచ్చా అని అడిగా. నేను చూడాలనుకుంటున్నాను, కోరుకుంటున్నాను అని అడిగా. నాకు సముచిత స్థానం వస్తే నేను చూస్తావు బ్రదర్ అన్నాడు. సంతోషం. అవునులే, నేను చాలా స్పోర్టివ్ ఉంటాం బ్రదర్, ఉండాలి. ఏమండి, పెద్ద నాయకులే చక్కగా కలిసిమెలిసి వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఏ ద్వారం నుంచి ఎటు వెళ్తుందో అందరికి అన్నీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా. మీ ద్వారం నుంచి వారికి, వారి ద్వారం నుంచి మీకు వస్తా ఉన్నాయి కాకినాడ నుంచి. అదే ఏదైతేనేమి ఈ సంస్థాగత ఎన్నికలలో కనీసం నేను అనుకున్నది ఏమంటే 50-50 కన్నా వస్తారా బ్రిటానియా బిస్కెట్ మాదిరి అని ఆశిస్తున్నా. ఓకే, మీ ఆశలు ఫలించాలని నేను కోరుకుంటా ఉన్నా మోడరేటర్గా. రైట్, ఇక మనతో భారతీయ జనతా పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినిపిస్తుందండి నా వాయిస్. వినిపిస్తుంది. ఆంజనేయ రెడ్డి గారు బాగున్నారా? బాగున్నాను, థ్యాంక్ యూ. మీకు ప్యానల్ ఉండే వాళ్ళందరికి కూడా నమస్కారాలు. 5% మీకు స్థానిక సంస్థలో పోటీ చేస్తారని వస్తున్నాయి మరి పేపర్లో. బ్రహ్మనాయుడు గారు, మీరు ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు ఎప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడతారు, దాంట్లో నుంచి మనం ఏ విధమైన వ్యాఖ్యలు చేయాలా, ఏ విధమైన సమస్యలు సృష్టించాలా, అఫ్ కోర్స్ అది మీ పని అనుకోండి, మీడియా వాళ్ళ పని, ఏం చేయాలో మీరు చేస్తుంటారు. నేనేమంటున్నా అంటే, కూటమి ఎన్డీఏ కూటమి నాయకత్వం ఉంది, రాష్ట్ర స్థాయిలో కూర్చుంటారు, నిర్ణయాలు చేస్తారు, తర్వాత జిల్లా స్థాయిలో కూడా కూటమి కమిటీలు ఏర్పడతాయి. వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఎవరి ఏమిటి అనేది ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తారు. అందువల్ల పెద్ద సమస్య ఉంటుందని నేను అనుకోవడం లేదు. ఒకటి. రెండోది, ఈ 80-15-5 అనేది ఈ మధ్య అనేక మందికి కొన్ని నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు అవి కూడా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈ బేస్ మీదనే ఇచ్చారు. 80-15-5 అది అందరూ కూర్చొని అనుకున్న నిర్ణయం ప్రకారమే జరిగింది. దాని ప్రకారమే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఇవ్వడము. ఒక 5% వచ్చిందా బీజేపీకి? వచ్చింది, ఏం అనుమానం లేదు. ఒకటి. రెండవది, నాదెండ్ల మనోహర్ గారు చెప్పింది ఒకటి స్పష్టం. బ్రహ్మనాయుడు గారు, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన త్యాగం చేసినందులో ఎటువంటి అనుమానం లేదు. త్యాగం చేశారు. రాజకీయాలు తప్పవు, త్యాగాలు, బలిదానాలు, రాష్ట్రం ప్రయోజనాలు కాపాడడం కోసము
లేదా ఒక మంచి ప్రభుత్వం తీసుకురావడం కోసము ఒక అడుగు వెనక్కి తగ్గాల్సిన అవసరం వచ్చినప్పుడు తగ్గుతుంటారు. ఇదేమి పొరపాటు కాదు. ఎందువల్లంటే రాష్ట్ర యొక్క ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా. అందువల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అందులో ఎటువంటి అనుమానం లేదు, ఒక అడుగు వెనక్కి వేశారు. మీ అందరికి కూడా తెలుసు, ఆయనకి 25 సీట్లు కేటాయించినప్పటికి కూడా కొన్ని వదులుకున్నారు కూడా. బీజేపీ కోసము ఆయన కొన్ని సీట్లు వదులుకోవడం కూడా జరిగింది. అందువల్ల నేనేమంటున్నా అంటే రాష్ట్ర ప్రయోజనాలు, ఎన్డీఏ కూటమి ప్రయోజనాల దృష్ట్యా నాయకత్వం కూర్చుంటారు, మాట్లాడతారు, అన్నీ కూడా సామరస్యంగా జరిగిపోతాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ వైసీపీ నాయకుడు నిజంగా కూడా చాలా పాజిటివ్గా మాట్లాడారు. మళ్ళా తిరిగి మీరే రావాలా, మీరే బాగుండాలా, మీరే అధికారంలో ఉండాలా, మీరే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు. ఇదేమి చిన్న విషయం కాదు, గొప్ప విషయం కదా. వారు మొత్తం అందరినీ కోరుకోవట్లా, జనసేన బాగుండాలని కోరుకుంటున్నారు. లేదా జనసేన బాగున్నప్పుడు అన్ని బాగుంటాయి. జనసేన దాని అర్థం ఏంటంటే అర్థమైంది అంతేలే. లేదా ఆయన బీజేపీ చెడిపోవాలని కోరుకుంటారా శ్రీకాంత్ గారు? అట్లా కోరుకున్నారా? అవునులేండి. లేదు, ఆయన ఎన్డీఏ కూటమి బాగుండాల. ఆయన ఏం చెప్తున్నారు? చర్చలో పాల్గొనేవాడు అందరూ కూడా బాగుండాలన్నారా? రోజే కలుసుకుంటాం చర్చలో పాల్గొన. మరి చర్చలో బీజేపీ కూడా పాల్గొంది కదా, బీజేపీ మంచిని కూడా కోరుకుంటున్నారు కదా. అందువల్ల వారు చాలా విశాలమైన హృదయంతో వ్యాఖ్యలు చేశారు, దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. కమింగ్ టు ద పాయింట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజానికి మ్యాగ్నానిమస్ గా, విశాలమైన హృదయంతో ఆనాడు ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, ఆనాడు ఉన్న రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఆయన త్యాగం చేశారనే మనందరం కూడా ఏకీభవించాలి. అందులో ఎటువంటి అనుమానం లేదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన బహుశా రాజేంద్ర మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ పార్టీలోనే కొంత వేడిని పుట్టించాయి, కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం, అంతర్గత విషయము. దాని విషయంలో నేను పెద్ద వ్యాఖ్య చేయదలుచుకోలేదు. కానీ బై అండ్ లార్జ్ ఎన్డీఏ కూటమి చాలా సమన్వయంతో ఉంది, సానుకూలంగా ఉంది. కోఆపరేషన్ బిట్వీన్ 3 పార్టీస్ చాలా అద్భుతంగా ఉంది. అన్ని ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఎన్డీఏ కూటమి బాగా పనిచేస్తుంది. భవిష్యత్తులో కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎక్కడెక్కడ ఎవరు ఏమిటి, ఎవరి బలం ఏమిటి, ఏదైనా కానీ బలాబలాలు అంచనా వేసుకోవాలి కదా. మనము నేల విడిచి సాము చేయలేం కదా. మనం నేల విడిచి, ఏ పార్టీ అయినా నేల విడిచి సాము. ఓకే, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఆంజనేయుడి గారు, మీరు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, బలాబలాలు అంచనా వేసుకోవాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎంత బలం ఉందండి రాష్ట్రంలో? మీరు ఎందుకు అన్ని అసెంబ్లీ సీట్లు, అన్ని పార్లమెంట్ సీట్లు తీసుకున్నారు? మేము ఏమండి, భారతీయ జనతా పార్టీకి మీరు తీసుకున్న స్థానాలు అంత బలం ఉందా మీకు ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంక్ పరంగా? తప్పకుండా. మాకు 5 పార్లమెంట్ సీట్లు ఇస్తే మేము 3 గెలిచాం కదా. ప్లీజ్ హియర్ మీ అవుట్ బ్రహ్మనాయుడు గారు, ప్లీజ్ ఏంటంటే గ్యాప్ ఉంది, కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. మాకు 5 పార్లమెంట్ల సీట్లు ఇస్తే, ప్లీజ్ అలో మీ మాకు 5 పార్లమెంట్ సీట్లు ఇస్తే 3 గెలిచామా? దాని అర్థం ఏంటి? 60% స్ట్రైక్ రేట్ ఉంది కదా. 10 అసెంబ్లీ సీట్లు ఇస్తే 8 గెలిచామా? దాని అర్థం ఏంటి? 80% స్ట్రైక్ రేట్ ఉంది కదా. కాబట్టి దీని ప్రకారం మేము బలంగా ఉన్నాము. గత 2 సంవత్సరాల్లో ప్రత్యేకంగా మా కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత, మా పివిఎన్ మాధవ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా తయారవుతున్నాము. ఆయన కొంత నూతనంగా ఆలోచించి పార్టీని ఏ విధంగా వివిధ వర్గాల్లోకి తీసుకెళ్లాలా, వివిధ వర్గాల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలా, లేదా వివిధ వర్గాల సమస్యలను ఏ విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలా, సమస్యల పరిష్కారం ఏ విధంగా చేయాలని ఆయన నిరంతరం పనిచేస్తున్నారు. ఆయనకుండే టీం కూడా నిరంతరం పనిచేస్తుంది. అది ఓబీసీ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మోర్చా కానివ్వండి, యూత్ యువ మోర్చా కానివ్వండి. ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లోకి వెళుతున్నాము, మా బలం పెంచుకున్నాము. దానికి అనుకూలంగానే రాష్ట్ర స్థాయిలో కూడా మా నాయకులు మాట్లాడతారు. ఏది ఏమైనా పట్టు విడుపులు ఉంటాయి కూటమిలో, పట్టువిడుపులు ఉంటాయి కూటమిలో. దాని ప్రకారం ముందుకెళ్తాము. బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్, అద్భుతమైన విజయాలు
అద్భుతమైన విజయాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సాధించబోతుందనే విషయంలో Okay. ఎటువంటి అనుమానం లేదు. Right. వైసీపీ ఆశలు ఏవైతే ఉన్నాయో, భ్రమలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి సఫలం కావు. రైట్ మనతోటి తెలుగుదేశం పార్టీ నుంచి సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, సీనియర్ నాయకులు. కొత్త మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. ఎంత ఇస్తున్నారు సార్ పర్సంటేజ్ జనసేనకి బీజేపీకి స్థానిక సంస్థల్లో? బ్రహ్మనాయుడు గారు, చాలా రోజుల తర్వాత మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులు జనసేన నాయకులు శ్రీనివాసులు గారికి, అదేవిధంగా పెద్దలు బీజేపీ నాయకులు ఆంజనేయ రెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు వైసీపీ నాయకుడు శ్రీకాంత్ గారికి, మీ మిత్రులు రాజ్ న్యూస్ వీస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. బ్రహ్మనాయుడు గారు, ఇక్కడ ఏదో ఒక పేపర్ రాసిందనో, లేదంటే ఏదో ఒక టీవీలో న్యూస్ వచ్చిందనో మనం దాని మీద చర్చ జరపడం, ఇది మా అభిప్రాయం అని చెప్పడం కరెక్ట్ కాదు. పెద్దలు ఇందాక చెప్పారు, ఆంజనేయ రెడ్డి గారు కూడా క్లియర్ గా చెప్పారు పెద్దలు. ఏదైనా కూడా పొత్తు అనేది, ఏదైతే పార్టీ అధినేతలు ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. పొత్తు అనేది ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు ఇవ్వాలి, ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలా అనేది వాళ్ళు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఒకటి. రెండోది, ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా, ఏది అంటే ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సపరేట్ అని, జనసేన సపరేట్ అని, తెలుగుదేశం పార్టీ సపరేట్ అని అనేది కాదు. మూడు పార్టీలు కూడా ఒక్కటే. మా అన్న పవన్ అన్న తిరుపతి పర్యటనలో మేము కలిసినప్పుడు ఒక మాట చెప్పారు. నాకు ఇప్పటికీ కూడా నా చెవులో మా అన్న చెప్పిన మాట రింగుమని ఈ రోజుకి ప్రతి క్షణం గుర్తొస్తుంది. ఎందుకు అంటే, ఇందాక పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు, పవన్ అన్న ఈ కూటమిని ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అమోఘం. దాంట్లో ఇంకొక ఆలోచన అంటూ లేదు, అమోఘం ఆయన చేసినటువంటి ప్రయత్నం. ఒకటి. రెండోది, ఆ రోజు రిడ్జి హోటల్లో ఆయన చెప్పిన మాట, పార్టీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అని కాదు, మనది ఒకే పార్టీ, ఒకే లక్ష్యంతో మనం ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్ళాలా. ఎన్నికల్లో మన ముందున్నటువంటి లక్ష్యం ఒక రాక్షస ప్రభుత్వాన్ని తుదముట్టించాలా. ఆ రాక్షసుడు ఇంకొకసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదు, ఇంకొకసారి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకూడదు. 2 దశాబ్దాల పాటు మనం కలిసే ముందుకు వెళ్ళాలి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో మన మార్క్ అనేది చూపించాలి అని మా అన్న ఆ రోజు చెప్పినటువంటి మాట ఈ రోజుకి కూడా నాకు చెవిలో రింగమని మారు మోగుతూనే ఉంది. నేను దానికి తగ్గట్టుగానే, మీరు ఏ ఛానల్లో డిబేట్కి వెళ్ళినా నేను పవన్ అన్న మీద కానీ జనసేన మీద కానీ ఎవరైనా ఒక్క మాట మాట్లాడినా కూడా నేను ఒప్పుకోను. అది మాకున్నటువంటి వారి మీద ఉన్నటువంటి భావం, ప్రేమ, అభిమానం. కాబట్టి ఇక్కడ జనసేనకు 15% అనో, బీజేపీకి 5% అనో, తెలుగుదేశానికి 80% అనో ఇది కాదు సార్. మేము ఉమ్మడిగా పోటీ చేస్తాం. ఎవరెవరు ఎక్కడ అంటే ఎన్ని స్థానాలలో పోటీ జరుగుతుందో అన్ని స్థానాలలో అందరూ కూడా విజయం సాధించాలి. మేము నిలబడినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి పారదర్శకంగా విజయం సాధించి స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులుగా ముందుకు రావాలి. అదే మా ముందున్నటువంటి ధ్యేయం. ఇందాక నా సోదరుడు శ్రీకాంత్ గోతికాడ గుంతనక్కలాగా, ఆ సోదరుడు శ్రీకాంత్ గోతికాడ గుంతనక్కలాగా కాసుకొని ఉన్నాడు. అంటే వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, తగాదా పడతారు, మనం ఆ రొట్టెని మనం ఎత్తుకొని వెళ్ళిపోవాలా. వీళ్ళు కొట్టుకున్నారంటే ఆ రొట్టె మనకు దొరుకుతుంది, మధ్యలో మనం ఎగరదనుకొని రొట్టెని ఎత్తుకొని వెళ్ళాలా అనేసి నా సోదరుడు కాసుకొని ఉన్నాడు రచ్చలు పెట్టడానికి. కానీ మా సోదరుడి
ఏదైతే ఆ ఆశ అన్ని కూడా నిరాశ అవుతాది. మా మధ్య ఎవ్వరు కూడా మా మధ్య వచ్చిన వాళ్ళు నలిగిపోతారు అంతే. ఎంత హర్ట్ఫుల్ గా చెప్పాను కదా సార్, మనము డోర్ క్లోజ్ చేస్తాం. డోర్ క్లోజ్ చేసినప్పుడు మధ్యలో ఏలు పెడితే నలిగిపోతారు చూసారా, ఆ విధంగా మా మధ్య ఎవరైనా దూరి రచ్చలు పెట్టాలంటే వాళ్ళే నలిగిపోతారు. కానీ మాకు ఎలాంటి మా పార్టీ భేదాభిప్రాయం ఉండదు. మా ముందున్నటువంటి ధ్యేయం ఒకటే సార్, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజానీకం బాగుండాలి. ఏదైతే ప్రజలు మమ్మల్ని నమ్మి అల్టిమేట్ మ్యాండేటరీ 164 సీట్లు గత ఎన్నడూ లేని విధంగా మాకు విజయాన్ని చేకూర్చారో దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మేము పనిచేస్తాం. ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ తూచా తప్పకుండా అమలు చేస్తూ స్థానిక ఎన్నికల్లో మా పవన్ అన్న ఏదైతే గ్రామోదయ శాఖ తీసుకొని స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ ప్రతి విలేజ్ కి రోడ్లు వేస్తూ ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తూ యుద్ధ ప్రాతిపదికన పండగ వాతావరణంలో ప్రతి విలేజ్ కి రోడ్లు ఎక్కించి బలోపేతం చేశారు గ్రామాలని. ఆ గ్రామాలు ఇంత బలోపేతం అయిన తర్వాత ఇంకొక పార్టీకి అక్కడ స్థానం ఎలా ఉంటది? ఇంకొక పార్టీకి స్థానమే లేదు అక్కడ. ఏదైనా కూడా మేము ఎవరినైతే కూటమి అభ్యర్థిగా నిలబెడతామో ఆ కూటమి అభ్యర్థి అన్ని పార్టీల అభ్యర్థి ఒకే ఏకాభిప్రాయంతో ముందుకు పోతుంది. అంతే తప్పించి ఇక్కడ భేదాభిప్రాయాలు ఉండదు. ఒకే సెకండ్ బ్రహ్మనాయుడు గారు, ఒకే సెకండ్. ఇంకొకటి, ఏదైతే ఇందాక మా సోదరుడు శ్రీకాంత్ ఏం చెప్పాడంటే, మేము ఎన్నికలకు పోతాం, వాళ్ళు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు, మేమేమన్నా దొంగ ఓట్లు వేసుకుంటాం సార్? వాళ్ళ గత 5 సంవత్సరాలు ఏం చేశారు సార్? దొంగ ఓట్ల పర్వం సాగింది రాష్ట్రంలో. దొంగ ఓట్ల పర్వం. మహిళలని కూడా చూడకుండా జాకెట్ లో పెట్టుకొని నామినేషన్ వేసేదానికి పోతే కూడా జాకెట్ లో చేయి పెట్టి నామినేషన్ లాగేసి బలవంత ఏకగ్రీవాలు చేశారు. కూటమి ప్రభుత్వంలో నేను ఈ రోజు చెప్తున్నాను, రాసి పెట్టుకోండి బ్రహ్మనాయుడు గారు, మేమెక్కడా కూడా బలవంతంగా ఏకగ్రీవాలు చెయ్యము. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలకు వెళ్తాం, ఎన్నికల్లో పోటీ చేస్తాం, ప్రజల అభిమానాన్ని సూరగొని సమయం తక్కువ ఉంది, సాధించి ప్రజా సేవలో ముందుకెళ్తాం. రైట్. నల్లం సేన్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. మన శ్రీకాంత్ రెడ్డి గారు ఒక శ్రీకాంత్ గారు క్షమించండి, అలా నేను కాదండి, అలాగే శ్రీకాంత్ గారు 2024లో 3 ముక్కల ప్యాకెట్ అని ఏదేదో కూటమి ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నారు. ఆ 3 ముక్కల ప్యాకెట్లోనే జోకర్గా మిగిలిపోయిందండి వైసీపీ గవర్నమెంట్. సో ఆ విషయాన్ని శ్రీకాంత్ గారు మర్చిపోయినట్టున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, సార్ తమరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సార్, ఆగండి సార్. సార్ 11కి ముట్టుకాయలు ముట్టినప్పుడే తమరు ఆగాలి సార్. 11కి మెట్టుకేలు ముట్టినప్పుడే తమ రాగాలి సార్. ఇంకొకటి, వారేమన్నారంటే జోకర్ ఎవరు జోకర్ గా మిగిలారు తెలుసుకోవడం మిమ్మల్ని అంటున్నారు. అదే అండి, జోకర్ ఎవరయ్యారు అని జనాలు చెప్పారు కదండి. 11 ఇచ్చినప్పుడే డిసైడ్ అయ్యారు, అంతే కదా సార్. ఇంకోటి, మా అధినేత మీద గౌరవం చూపించిన సురేంద్ర నాయుడు గారికి ధన్యవాదాలండి. ఇక్కడ ఒక చిన్న వచ్చే స్థానిక సంస్థల మీద ఒక చిన్న విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలనుకున్నాను, ప్రజలు తెలియజేయాలి. అడవి బాట, గ్రామ స్వరాజ్యం పేరుతో కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, దానికి సహకరిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి సమన్వయంతో ఈ కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా గ్రామాల్ని పట్టుకొమ్మలుగా దేశానికి తయారు చేస్తున్నారండి. నేను గంటాపదంగా చెప్పదలుచుకున్నాను సార్, సుమారు 95% స్ట్రైక్ రేట్తో స్థానిక సంస్థల్లో కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోబోతుంది. 95% రాసి పెట్టుకోండి. ఆ 5% ఏంటంటే కాదు సార్, వైసీపీలో కూడా కొంతమంది నిబద్ధత కలిగిన వ్యక్తులు ఉన్నారు సార్, మేము ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నెగ్గాలని కోరుకోవాలి కదా. ఆయన మా కోసం ఎలా ఆలోచించాడో కనీసం శ్రీకాంత్ గారు నెగ్గాలనే మేము కోరుకోవాలి కదా, అందుకని ఒక 5% వాళ్ళకి ఇస్తున్నాం సార్. ఇంకొక విషయం అండి, కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టాలి అని ప్రయత్నాలు చేస్తున్న వైసీపీకి
క్లియర్ కట్గా ఒక సందేశం కానీ లేదంటే వార్నింగ్ అనుకోండి ఏదని కులాల మధ్యన కానీ మతాల మధ్యన కానీ చిచ్చు పెట్టవద్దు. ఎందుకంటే రాబోయే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా అంటే గతంలో వేలు చేసినట్టు దొంగోట్లు వేయించుకోవటము లేదంటే నామినేషన్స్ లాక్కోవటము భయపెట్టడము ఇలాంటి ఏమీ లేకుండా ఎవరైనా స్వేచ్ఛగా సాంప్రదాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగబోతుంది సార్. కళ్యాణ్ గారు హామీ ఇస్తున్నారు సార్ ప్రజాస్వామ్యబద్ధంగా డెఫినెట్ గా జరుగుతాయి సార్, జరుగుతాయి సార్ అన్ని. మీకు ఆలగడ్డ గుర్తుందా? ఆలగడ్డ అనే ఒక నియోజకవర్గం. చెప్పండి సార్, చెప్పండి. పార్టీ సంబంధించిన ఇన్ఛార్జికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇస్తూ సంవత్సరం నుంచి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించే దిక్కు లేదు మీ పార్టీ ప్రభుత్వానికి. ఒక చిన్న విషయాన్ని బోర్ను విలపిస్తున్నా పడుచుకున్న పరిస్థితి లేదు. ఒక చిన్న విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఆలగడ్డ అన్నది ఒక స్థానిక విషయం అండి. స్థానిక సమస్య అన్నది ఆ స్థానికంగా ఉండే నాయకుల ద్వారా అధిష్టానానికి చేరవేస్తే వెళ్తుంది. ఒక ప్రోటోకాల్ ప్రకారంగా వెళ్ళాలి. ఎలాగ మీరు నాకు దృష్టికి తీసుకొచ్చారు కనుక డెఫినెట్గా అక్కడ ఏ విషయం మీద ఆగింది, ఎలా ముందుకు వెళ్ళాలి, లేదంటే నిజంగా ఏమైనా ఇబ్బంది జరిగిందా జనసేనకి అన్నది డెఫినెట్గా పరిశీలిస్తామండి. అధిష్టానం సార్ వాళ్ళు చెప్పడం కాదు సార్, వాళ్ళు గాలి మాటలు బోల్ చెప్తారు సార్. వాళ్ళు మాట్లాడే ప్రతిదాని వాస్తవం ఏదండి అది ఎందుకు జరగలేదు అన్నది తెలియాలి కదా సార్. అక్కడ ఏంటన్నది గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే అండి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత దాని మీద స్పందించగలం. తీసుకోకుండా మీరు ఇమీడియట్గా చేయించండి అంటే నేనైతే చేయలేను. చూద్దాం సార్, అది అధిష్టానం దృష్టిలో ఉందా లేదా తెలుసుకోవాలి కదండి. తప్పకుండా మీరు చెప్పింది నేను అధిష్టానం దృష్టి తీసుకెళ్తానండి. ఒక్కటైతే చెప్తున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నారు. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగానే రాబోయే స్థానిక సంస్థల్లో 95% అన్ని స్థానాలు కూటమి ప్రభుత్వం గెలుచుకోబోతుంది. ఇది వాస్తవం సార్. సో పంపకాల్లో కూడా అలాంటి ఇబ్బంది లేదు. అసలు పంపగా అదే చెప్తున్నాను కదా సార్, మన పరిధి కాని అంశాలు మనం మాట్లాడుతాం సార్. మన పరిధి కాని అంశాలు మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు పంచుకుంటారు సార్, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి రాసుకుంటారు. మన పరిధిలో కాని అంశాలు మనం మాట్లాడకూడదు. డెఫినెట్గా మనం ఏదైతే ఉందో ఆ ముగ్గురు అధినేతలో కూర్చుని టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కూర్చుని వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ మీద డెఫినెట్గా సంయుక్త ప్రకటన వస్తుందండి. అప్పుడు కూడా మనం ఇలా కూర్చొని మాట్లాడదాం సార్. రైట్. జ్వాలాపురం శ్రీకాంత్ గారు మీకు 5% మిగిల్చారు. సరే బ్రహ్మనాయుడు గారు, సరే నేను ఇంతకుముందు సహృదయంతో చెప్పాను, వాళ్ళు స్వీకరించలేదు. నేను ఇంకా స్వీకరించే కదండి 5% ఇచ్చాం మీకు. స్వీకరించిన వాళ్ళే కదండి మీరు నెగ్గాలని మేము కోరుకుంటున్నాం. ఇంకా ఆగమనండి ఆయన. బ్రహ్మనాయుడు గారు నన్ను మాట్లాడిస్తారా లేదా? మాట్లాడండి. ఇప్పుడు వీళ్ళది ఏమైతుందంటే, ఇప్పుడు వాస్తవం చెప్తా చూడండి. ఈ పంపకాలలోనే కుక్కలు చింపిన విస్తర అయిపోతుంది. రాసి పెట్టుకోండి. 95% వైసీపీకి వస్తుంది, 5% వీళ్ళు తీసుకుంటారు. ఆగండి. మన అన్న చెప్పినట్లు మన నాయుడు అన్న చెప్పినట్లు రిడ్జ్ హోటల్ అన్నాడు. వీళ్ళకు రిడ్జ్ హోటల్ గాని వైస్రాయ్ గాని చాలా బాగా అచ్చొచ్చాయి. వీళ్ళకి ఎన్ని పెట్టుకున్నా కూడా పాపము మధ్యలో బీజేపీ ఉత్తుత్త మిరపకాయ అయిపోయింది. ఏం అసలు దాంట్లో మనకు ఆట బొమ్మ అయిపోయినట్టుంది పాపం బీజేపీ కథ. ఎటువంటి పరిస్థితుల్లోనూ సంస్థాగత ఎన్నికలలో వైసీపీ పార్టీ హవా ఊరికే ఉండదు. వీళ్ళు ఎన్ని పల్టీలు కొట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలందరూ చూస్తున్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ గాలికి ఎగిరిపోయినాయి. కాబట్టి సంస్థాగత ఎన్నికలలో గంటాపదంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సూటి ప్రశ్న సార్ శ్రీకాంత్ గారికి. శ్రీకాంత్ గారు అసలు ఏ మొహం పెట్టి మీరు స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్తారు సార్? గతంలో ఉన్న పంచాయతీలో సంబంధించిన సర్పంచులు చెక్ పవర్ తీయటం వల్ల మీరు అడుగుతున్నారా, లేదంటే సర్పంచులు వచ్చి మీ ఇలాకాలోకి వచ్చి అయ్యా మాకు అధికారాలు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చినందుకు అసలు ఏ బేసిస్ లో అర్హత లేదంటారు? అసలు అర్హతే కాదు సార్. అసలు ఏ బేసిస్ లో వాళ్ళు అడుగుతారు? వాస్తవం కాదని చెప్పండి. ఫస్ట్ నేను అడిగింది వాస్తవం కాదని చెప్పండి సార్, తర్వాత మీరు మాట్లాడండి, తప్పలేదు. అడుగుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ముందర హనుమంతుని ముందర కుప్పగంతులు వేస్తున్నారు వీరు. వీళ్లకు ఏ సీట్లు రావు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఇదిలిస్తే
దాన్ని సరే తీసుకోవాల్సిందే ఆ తప్ప మాటలు ఎందుకులేండి, విధులు ఇస్తే వీళ్ళకంటూ ఏదో separate వాళ్ళంతా ఇది కలిసి లేదు, ఉంటున్నారు కదా. గుర్తుపెట్టుకోవాలి. అలా అనకూడదు, విధులు చంద్రబాబు ఇస్తే నాయుడు అనేది. గారు ఏదన్నా ఇదిలు ఇస్తే తీసుకోవాల్సిందే. ఓకే, ఓకే. ఈ సమయం స్థానిక తక్కువ ఉంది. సంస్థల్లో అంతే తప్ప శ్రీకాంత్ గారు, తీర్పుగా శ్రీకాంత్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఇంకా ఇదిలించడాలు గోకించుకోవడాలు తర్వాత మాట్లాడదాం. ఓకే. మాకెంత ఓటు బ్యాంక్ ఉందో చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత ఉన్నది అనేది వాస్తవం తెలిసిందే. ఒప్పుకున్నారా? మరి మన ఈ మధ్య అసలు లేదు ఆయనకి. జనసేన వల్ల గెలిచాడు, బీజేపీ వల్ల గెలిచాడు, ఈవీఎం వల్ల గెలిచాడని అన్నారా? మళ్ళీ ఇప్పుడు మాకున్న ఓటు బ్యాంక్ ఆయనకుందని మీరే ఒప్పుకున్నారు. మొన్న ఈ మధ్య 3 పార్టీలు కలయికతో గెలిచాడు, ఈవీఎంలతో గెలిచాడు, రకరకాల మాట్లాడారు. ఇప్పుడు ఓట్ బ్యాంక్ సార్ నరలేని నాలుగు అండి, ఎలాగైనా మాట్లాడద్దు. వాళ్ళ కంఫర్ట్ గా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకే, ఆంజనేయ రెడ్డి గారు చెప్పడం ఏమంటే ప్రజలకు ఏం చేశారు సార్, ప్రజలకు ఏం చేశారో చెప్పి వెళ్ళమనండి సార్. ఇప్పుడేం చెప్తారు? అది చెప్పలేరు కదా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, మీరు ప్రజలకు ఏం చేశారు అది చెప్పి వెళ్ళండి సార్. ఇవి జనసేన గాని బీజేపీ గాని మన రాష్ట్రంలో ఉత్తుత్త మిరపకాయలే. ఓకే. ఏదో తెలుగుదేశం ఆ మిరపకాయ బాగా కాల్చి పెట్టారు కదండి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. దెబ్బ గదపాతాలలోకి పోయారు, అయినా సిగ్గు రాలేదు మనకి. అయినా మనకు రాలేదు సార్. ఆ మిరపకాయ బాగా కాల్చి పెట్టారు, ఆ మిరపకాయ కాల్చి పెట్టారు, అయినా మీకు సిగ్గు రాలేదు. శ్రీనివాస్ గారు సమయం లేదు, ప్లీజ్ దయచేసి సహకరించాలి. శ్రీకాంత్ గారు సమయం తక్కువ ఉంది, దయచేసి సహకరించాలి. ఆంజనేయ రెడ్డి గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. గారు, వైసీపీ పరిస్థితి రోజు రోజుకి అధోగతి అధ్వానం అయిపోతుంది. వారి అధినేత ఏం మాట్లాడుతున్నారో, ఏం వ్యాఖ్యలు చేస్తున్నారో, ప్రజల్లో వాళ్ళు నవ్వులు పాలవుతున్నారు. ఒకటి స్పష్టము, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు చాలా స్వేచ్ఛగా జరుగుతాయి. గతంలో జరిగినట్లుగా జరగవు, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతాయి. ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్డీఏ కూటమి అద్భుత విజయాలు సాధించబోతూ ఉంది. చాలా భ్రమల్లో ఉన్నారు. స్థానిక ఎన్నికల్లో మీ బీజేపీకి మనుగడే ఉండదు. వీళ్ళ ముందు గుర్తుపెట్టుకోవాలి, మనుగడ ఉండదు వీళ్ళ ముందు. వైసీపీ చరిత్ర క్లోజు. మీకు మనుగడ ఉండదు సార్, మీకు మనుగడే లేదు. మీకు తెలుగుదేశము చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పగంతులు వేస్తున్నారు. జనసేన గాని మీరు గాని అతను మిమ్మల్ని ఎవరిని గంతులు వేయనీయడు. కాబట్టి ఏ ఒక్క సీట్లు మీకు రావు, గుర్తుపెట్టుకోవాలి. సమయం తక్కువ ఉంది. శ్రీకాంత్ గారు దయచేసి సాగాలి. ఆంజనేయ రెడ్డి గారు సమయం లేదు. సురేంద్ర రెడ్డి గారు 1 word కంక్లూజన్ ప్లీజ్. సార్, ఇప్పుడు వీళ్ళ మాటలను బట్టి, మా సోదరుడి మాటలను బట్టి అర్థమైపోతా ఉంది. అంటే వాళ్ళకు ఏ విధంగా రచ్చలు పెట్టాలా, ఆ వేడుక చూడాలా, చలిగా అరుచుకోవాలా అని చెప్పి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను ముందు కూడా చెప్పా, ఏమి కూడా మా మధ్య వీళ్ళ ప్రయత్నాలన్నీ కూడా సాగవు. టీడీపీ జనసేన బీజేపీ బ్రహ్మాండంగా మాకు కోఆర్డినేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం కూటమి పార్టీ సాధిస్తుంది ప్రజల మద్దతుతో. వాళ్ళలాగా మేమేది బలవంతపు నామినేషన్లు లాక్కోవడాలు, పత్రాలు నింపడాలు, వన్ సైడ్ ఎన్నికలు చేసుకోవడాలు ఇవన్నీ చూడం సార్. మీరు చూస్తారు రేపు ఎన్నికలు ఎంత పారదర్శకంగా సార్. మీరు ఇంతకుముందు ఏదో రిగ్ హోటల్ చెప్పావు, రిగ్ హోటల్. శ్రీకాంత్ ఒక సెకండ్. ఇప్పుడు ఎన్ని మాట్లాడినా రేపు ఎన్నికల తర్వాత మనం కూర్చొని మళ్ళా మాట్లాడతాం కదా, స్వేచ్ఛాయుతంగా జరిగిందా లేదా. వాళ్ళలాగా మేము దొంగోట్లు రాయించుకోము, నామినేషన్ జిప్పేము, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి బలవంతపు ఏకగ్రీవాలు చేయము. ఇది మా ఇంట్లో అంతా లేదు. చూద్దాం ఎలా జరుగుతాయి. అయితే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరుగుతుంది. ఆ రాజ్యాంగబద్ధంగా జరిగే ఎన్నికల్లో కూటమి 95% విజయాన్ని సాధించబోతుంది. దీంట్లో ఎలాంటి రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. నల్లం శ్రీనివాస్ గారు, జ్వాలాపురం శ్రీకాంత్ గారు, సురేంద్ర నాయుడు గారు, ఆంజనేయ రెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.